ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి అయ్యా. నీ చిత్తాన్ని తెలియచేయండి, నీ ఉద్దేశాలు బయలుపరచండి. మీరు ఉద్దేశాలు మా పట్ల ఎన్నో కలిగి ఉన్నారు నాయన. అవి మా జీవితాల్లో నెరవేర్చబడడానికి కృపనివ్వమని, మాతో మాట్లాడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. మాథ్యూ చాప్టర్ 9 verse 22. Be of good comfort, thy faith had made thee whole. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు ఎవరైనా ఈ వాక్యం వింటున్నటువంటి మీలో అనారోగ్యంగా ఉన్నారండి? అనేక దినాలుగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారేమో, అలాగే మీ రోగాలు ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయేమో, మరి ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నా మీకు క్యూర్ అనేది కలగట్లేదేమో, నిరాశపడిపోతున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనము ఆరోగ్యం పొందుకోవాలి అంటే మొదటిగా మనకి విశ్వాసం ఉండాలండి. మరి మీరు ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు ఈ మెడిసిన్ నాకు పనిచేస్తుందా లేదా అని డౌట్ తీసుకున్నారనుకోండి, నిజంగా ఆ మెడిసిన్స్ మన మీద వర్క్ చేయవు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డాక్టర్ నాకు బాగా చూస్తాడా లేదా, లేకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా అందిస్తాడా లేదా, కరెక్ట్గా ఇస్తాడా లేదా అని డాక్టర్ మీద కూడా మనం డౌట్గా ఉన్నప్పుడు మనకి ఏమాత్రం కూడా రోగం పోవడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు అనమాట. ఎందుకంటే పాపం ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ పైన మనకు చాలా డౌట్లు వస్తాయి. మన రోగం ఎలా తగ్గుతుందండి, మెడిసిన్ వేసుకుంటున్నా మనకు వచ్చేది నమ్మకం ఉండదు. ఎందుకంటే ఈ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ నేను వేసుకుంటే బాగవుతానా లేదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ మనం పెట్టుకొని మెడిసిన్ తీసుకున్నా మనకి ఏమీ కూడా జరగదు. మొదటిగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా, ఏ మెడిసిన్ తీసుకుంటున్నా మనల్ని బాగు చేసేవారు ఎవరు తెలుసా? దేవుడే. చాలాసార్లు డాక్టర్స్ కూడా చెప్పే మాట ఇదే కదా. మరి ఏదన్నా చాలా ప్రాణాంతక పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్తారు, మా ప్రయత్నం మేము చేశామండి, చేయాల్సింది దేవుడు మాత్రమే, కాబట్టి మీరు దేవుణ్ణే ప్రార్థన చేసుకోండి అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం. అయితే ఏ రోగాన్నైనా బాగు చేయడానికి శక్తివంతుడు ఎవరు అంటే దేవుడు. మనం వేసుకుంటున్న మెడిసిన్ మన మీద వర్క్ చేయాలన్నా అది ఎవరు చేస్తారు? దేవుడు మాత్రమే చేస్తాడండి. మరి కొంతమంది మనం చూసినట్లయితే అదే మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు, అదే డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు పాపం బాగా అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతే, మరి కొంతమంది ఏమాత్రం డిశ్చార్జ్ కాని పరిస్థితుల్లో అక్కడే హాస్పిటల్లోనే మరణించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయండి. కారణం ఏంటి తెలుసా? మరి డాక్టర్ కాదు బాగు చేసేది, మెడిసిన్ కాదు మనల్ని బాగు చేసేది, ఎవరు తెలుసా? దేవుడు. కాబట్టి నీ నమ్మకం ఎవరి మీద ఉండాలంటే దేవుడి మీద. మరి ధైర్యంగా నువ్వు ఆయన వైపు చూసినప్పుడు, విశ్వాసం నీ జీవితంలో కలిగినప్పుడు, దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, బాగుపరిచెను. విశ్వాసం మనలో ఉంటే మనం బాగైపోతామండి. ఎవరి మీద విశ్వాసం? డాక్టర్ పైన, మెడిసిన్ పైన కాదు. మన విశ్వాసం ఎవరిపైన ఉండాలి? దేవుడి పైనే ఉండాలి. బైబిల్లో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడండి, ఎంతో మందిని బాగు చేశాడు. మరి వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించాడండి. ఎంతోమంది ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, అయినా బాగా కాని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మరణించారు, అలాంటి వాళ్ళని బ్రతికించాడు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు ఎంతో మందిని ఈ లోకంలో ఉన్నప్పుడు రోగాల బారి నుంచి, అలాగే భయంకరమైనటువంటి దయ్యాల నుంచి, అలాగే ఎంతోమంది దురాత్మల చేత పీడించబడుతున్న వాళ్ళని అందరినీ కూడా విడిపించాడండి, బాగు చేశాడండి. ఇంకా కొన్నిసార్లు మన పాపమే మనకు రోగాన్ని కలుగజేస్తుంది తెలుసా? మన హృదయంలో మనకి పాపం ఉంటే నెమ్మది ఉండదు. ఆ నెమ్మది వల్ల ఏమైపోతుందో తెలుసా? మనకి డిప్రెషన్ వస్తుంది, దానివల్ల మనకు రోగాలు వస్తాయి. కాబట్టి రోగాలు రావడానికి ఇంకొక కారణం ఏంటంటే మన పాపాలు. కాబట్టి మన దేవుడి సన్నిధిలో ఏ పాపాలు అయితే ఉన్నాయో ఒప్పుకొని విడిచిపెడితే మనకి మనశ్శాంతిని ఇస్తాడండి. మన హృదయంలో ఎప్పుడైతే శాంతి వస్తుందో ప్రతి రోగానికి అక్కడ ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఈరోజు నీ జీవితంలో శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, అలాగే నువ్వు దుఃఖంతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, లేకపోతే ఎన్ని డాక్టర్ల దగ్గరికి, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి నువ్వు వెళ్తున్నా కూడా నీ రోగానికి మరి మందు లేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసావా, అలాగే ఎంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నీకు బాగా అవ్వట్లేదా అంటే నువ్వు దేవుడి దగ్గరికి రాండి, తప్పకుండా దేవుడు విడుదలిస్తాడు. ఎంతటి రోగానికైనా యేసు ప్రభు విడుదల ఇవ్వడానికి శక్తివంతుడండి. ఎందుకు తెలుసా? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత ఉంది. దేవుడదే చెప్పాడు ఆల్రెడీ, ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత ఉందండి. ప్రతి రోగం కూడా యేసు యొక్క నామములో విడిపించబడుతుంది. అలాగే ప్రతి ఒక్క బలహీనత యేసు రక్తం ద్వారా లయమైపోతుంది.
కాబట్టి నువ్వు ఇంకా యేసయ్య దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, మొదటిసారిగా నువ్వు వాక్యం వింటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. నీకున్న రోగం నుంచి నిన్ను విడిపిస్తాడు. అలాగే నీకున్న బలహీనతల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీకు ఎలాంటి యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యేసయ్య నిన్ను విడిపిస్తాడు. అలాగే నీకున్న బలహీనతలన్నిట్లో నుంచి నిన్ను విడిపించడమే కాదు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. అలాగే నూతనమైన జీవితాన్ని జీవించడానికి, అలాగే క్రీస్తు కోసము నువ్వు కూడా ఒక గొప్ప సాక్షిగా మారాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడండి. మరి ఎవరినైనా దేవుడు స్వస్థపరుస్తాడు, ఎంతటి రోగం నుంచైనా విడిపిస్తాడండి. కాబట్టి ఈరోజు నువ్వు బెడ్ రిడన్లో ఉన్నావో, లేకపోతే లేలైనటువంటి బలహీనమైన పరిస్థితులు ఉన్నావో, ఏ రోగమైనా సరే నువ్వు యేసయ్య దగ్గరికి విశ్వాసంతో రా. నువ్వు కంపల్సరీగా బలహీనత నుంచి విడిపించబడతావు, తిరిగి ఆరోగ్యవంతులుగా తయారవుతారండి. ఎందుకంటే యేసు రక్తముకి ప్రతి బలహీనత నుంచి విడిపించే శక్తి ఉంది, సమర్థత ఉంది. కాబట్టి నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నువ్వు పాపముల నుంచి విడిపించబడతావు, అలాగే బలహీనతల నుంచి విడిపించబడతావు, బంధకాల్లో నుంచి కూడా విడిపించబడతావు. అందుకనే యేసయ్య మనల్ని ధైర్యంగా ఉండమని చెప్తున్నారండి. మామూలుగా మనకి ధైర్యంగా ఉండండి అని మనుషులు చెప్తే మన ధైర్యం సరిపోదు, కానీ మనకున్న ఏ పరిస్థితిలో నుంచి అయినా కూడా ఆయన మనల్ని విడిపించడానికి శక్తివంతుడు కాబట్టే ధైర్యంగా ఉంటామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడైనా ధైర్యం కోల్పోయావా? నీ జీవితంలో నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి మరి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో నువ్వు ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉంటే, మొదటిగా నువ్వు ధైర్యం కలిగి జీవించాలి. మనకి ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినప్పుడు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం విశ్వసిస్తామో తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయండి. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి బైబిల్లో ఒక స్త్రీ మరి భయంకరంగా రక్తస్రావముతో బాధపడుతుందండి. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, ఎంతమందితో చూపించుకున్నా ఆమె రోగం మాత్రము బాగవ్వలేదు. అయితే యేసు ప్రభు తనటువంటి ఊరిలో నుండి వెళ్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఎలాగైనా ఆయనని నేను ముట్టుకొని నా రోగం బాగవ్వాలి అని చెప్పి ఆశతో వెళ్ళిందండి. యేసు ప్రభు తనను ముట్టాలన్న ఆలోచన కానీ, మరి తనను స్వస్థపరచమన్న ఆలోచన కంటే కూడా తనకు ఒక ఆశ ఉంది. నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. ఆ యొక్క ఆశ, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కాబట్టి మరి ఆమె వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతను తన జీవితంలో కలుగజేశాడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఎంతో భయముతో వచ్చిందండి. ఎందుకంటే ఎవరైనా నన్ను చూస్తారేమో, ఎందుకంటే అప్పుడు కాలంలో మరి ఈ విధంగా కంటిన్యూస్గా బ్లీడింగ్ అయితే వాళ్ళని ఊరి వెలుపట పెట్టేసేవాళ్ళు. మరి ఎవరైనా నన్ను చూస్తే నన్ను రాళ్ళతో కొట్టేస్తారేమో, అట్లా భయంతో తను వచ్చింది. కానీ తనలో ఉన్న భయం అయితే ఓకే, కానీ అంతకంటే ఎక్కువ ఏముంది తెలుసు, తనలో బలమైన విశ్వాసం ఉంది. ఆ బలమైన విశ్వాసమే అంతమంది జనసమూహం యేసుప్రభు మీద ఎలా పడుతున్నారు తెలుసా? కిక్కరీసిన జనం పడుతున్నారండి. అయితే అంతమందిలో కూడా మరి ఎలా వెళ్ళిందో కానీ ఆ స్త్రీ మరి యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు అద్భుత రీతిగా ఆమెకి స్వస్థత కలిగింది. మరి యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఎవరో నన్ను ముట్టారా అంటే, తన దగ్గర ఉన్న శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంతమంది నీ మీద పడుతుంటే ఎవరో నన్ను ముట్టారని అంటున్నావు అని చెప్పి అన్నప్పుడు దేవుడు మళ్ళీ అంటున్నాడు, లేదు, ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అని. అప్పుడు ఆ స్త్రీ వచ్చి నిలబడి సాక్ష్యం ఇస్తుంది, అయ్యా నేను నిన్ను ముట్టుకున్నాను అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కాబట్టి ఈరోజు మన పరిస్థితులు బాగుపరచబడాలి అన్నా, మనకున్న రోగాలు బాగా అవ్వాలన్నా, మనకున్న బలహీనతలు బలంగా మార్చబడాలి అన్నా మనలో ఏముండాలని కోరుకుంటున్నాడు దేవుడు? విశ్వాసం. మనలో విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడగలుగుతాం. మనం అవిశ్వాసంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవిశ్వాసంతో మనం ఎంత మరి మేలు పొందాలనుకున్నా అవి ఏవి జరగవు. మనకున్న అనారోగ్యాలు కూడా విశ్వాసం మనలో ఉంటే, దేవుడి వైపు సంపూర్ణంగా మనం చూసినట్లయితే, మనకి ఎలాంటి బలహీనత అయినా సరే, ఏ రోగమైనా సరే దేవుడు స్వస్థపరచగలడు, దాని నుంచి విడుదల ఇవ్వగలడు. కాబట్టి రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఈ వాక్యం వింటున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు అని నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన ఎక్కివిస్తారా? మమ్మల్నెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా ధైర్యంగా ఉండమంటున్నావు తండ్రి, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నీవే అని. ఈరోజు ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారు, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, ఏ విషయాన్ని బట్టి బాధపడుతూ ఉన్నారో, అధైర్యపడుతూ ఉన్నారో, అవిశ్వాసం కలిగి ఉన్నారో, ఆ ధైర్యాన్ని, అవిశ్వాసాన్ని తొలగించి ధైర్యంతో, విశ్వాసంతో నీ వైపు చూసే కృపనివ్వమని, ఈ గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.